తల్లికి వందనం పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఆ తల్లికి వంచన కింద మార్చేసింది. ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చినటువంటి జీవోలు రెండు జీవోఎంఎస్ నెంబర్ 15 జీవోఎంఎస్ నెంబర్ 16 రెండు జీవోలను కూడా జారీ చేసింది. అయితే ఈ జీవోలు జారీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా షాక్ ఇచ్చింది. ఎందుకంటే రెండు రకాల షాకులు. ఒకటి, భారీగా తల్లికి వందనం లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేసింది. ఇంకొకటి, ఇస్తామన్నటువంటి 15,000లో కూడా కోత పెట్టింది. సో వాస్తవానికి నారా లోకేష్ ఎన్నికల్లో చెప్పిన మాటలు కానీ, యోగాలలో చెప్పిన మాటలు కానీ, గతంలో చేసిన ట్వీట్లు కానీ ఈ జీవోలకి కూడా పొంతం లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాస్తవానికి నీకు 15 నీకు 15 నీకు 15,000 అంటూ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క చదువుకునేటువంటి ఆ బిడ్డకి కూడా 15,000 తల్లికి వందనం ఇస్తాము. ఇప్పుడు తల్లికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తోంది. మేము అధికారంలోకి వచ్చినాక ప్రతి విద్యార్థికి కూడా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సో ఆ రకంగా చూస్తే మన రాష్ట్రంలో యూడైస్ డేటా ప్రకారం 2024 నాటికి 87 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు జూనియర్ కాలేజీలో కలిపి చదువుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా నారా లోకేష్ చెప్పినటువంటి మాట ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా, ఎలాంటి కోతలు లేకుండా, ఎలాంటి కత్తెరలు లేకుండా మేము అమలు చేస్తామంటే 87 లక్షల మందికి 15,000 చొప్పున ఇవ్వాలి. కానీ తొలి ఏడాదే ఈ స్కీమ్ని ఆపేశారు. తొలి ఏడాది అమ్మఒడి ఇవ్వలేదు, తల్లికి వందనం ఇవ్వలేదు. రెండో ఏడాది గత ఏడాది ఇచ్చినప్పుడు 21 లక్షల మందికి దాదాపుగా కోత పెట్టారు. ఇప్పుడు కూడా సుమారుగా 21 నుండి 22 లక్షల మందికి కోత పెట్టినటువంటి పరిస్థితి. కేవలం 67,40,000 మందికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొంది. అది కూడా 15,000 కాదు, కేవలం 13,000 రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్తుంది. 2,000 రూపాయలు స్కూల్ నిర్వహణ కోసం అంటూ కట్ చేస్తున్నట్టు ఆ జీవోలో పేర్కొన్నారు. ఆశ్చర్యం ఏంటంటే గత ఏడాది కట్ చేసిన 2,000 రూపాయలు ఇప్పటివరకు ఏ స్కూల్లో కూడా అభివృద్ధి పనులు కేటాయించలేదు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 2 సంవత్సరాల్లో మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ఒక్కటంటే ఒక పాఠశాల కూడా అభివృద్ధి చెందలేదు. కేవలం ఆయన నియోజకవర్గంలో ఒక స్కూల్ని మాత్రమే పబ్లిసిటీ కోసం చేశారు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి 43,000 పాఠశాలల్లో ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. జూనియర్ కళాశాలలో కూడా అభివృద్ధి చేయలేదు. ఈ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా మంత్రి నారా లోకేష్ కూడా అంగీకరించారు. మరి 2,000 ఎటుపోయింది? అది ఇప్పుడు కూడా కోత పెడతాం అంటున్నటువంటి 2,000 కూడా ఎవరికి ఇస్తారు, ఎవరి ఖాతాలో వేస్తారు, ఎందుకు కట్ చేస్తారు? అసలు గతంలో 1,000 రూపాయలని టాయిలెట్స్ మెయింటెనెన్స్, స్కూల్ మెయింటెనెన్స్ కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కట్ చేస్తే సైకో ప్రభుత్వం అని మాట్లాడినటువంటి నారా లోకేష్ ఇప్పుడు ఆయనే విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇప్పుడు 2,000 కట్ చేయడం ఏమనుకోవాలన్నటువంటి ప్రశ్న నెటిజన్ల నుండి ఎదురవుతుంది. సో తల్లికి వందనంలో 20 లక్షల మందికి కోతలు విధిస్తూ 15,000 అని చెప్పి 13,000కి అమలు చేస్తున్నారు. భవిష్యత్తులో ఇంకెన్ని కోతలు ఉంటాయో చూడాలి.